గుడ్ ఈవినింగ్. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడుల వల్ల ఇప్పటికే ఇరాన్ భారీగా నష్టపోయింది. ఓవైపు కీలక నేతలు వరుసగా ప్రాణాలు కోల్పోతుంటే మరోవైపు అణు స్థావరాలు, పౌర నివాసాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై దాడులు ఇంకా ముగియలేదంటూ ఆ దేశానికి శాశ్వత నష్టం కలిగించడానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపేసినా కూడా ఆ దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి అక్కడి పాలకులకు 10 ఏళ్ల సమయం పడుతుందన్నారు. భవిష్యత్తులో కోలుకోలేని విధంగా టెహ్రాన్కు నష్టం కలిగించాలన్నదే తమ లక్ష్యం అన్నారు. ఇరాన్పై చేపట్టిన ఆపరేషన్ సరైన దిశలోనే వెళుతోందంటున్నారు. భవిష్యత్తులో ఇరాన్ నుంచి ఎవరికీ అణుముప్పు కలగకుండా చూడడమే తమ లక్ష్యం అన్నారు ట్రంప్. మరో 2 వారాల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉందన్నారు. తాము ముందస్తు దాడులను ప్రారంభించకపోయి ఉంటే టెహ్రాన్ ఇప్పటికే అణ్వాయుధాలను అభివృద్ధి చేసేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు హెర్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపడానికి నాటోతో పాటు మిత్రదేశాలు నిరాకరించడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. నాటో తెలివి తక్కువగా ప్రవర్తిస్తోందన్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. తమది ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశమని, అత్యంత శక్తివంతమైన సైన్యం తమకుందని పునరుద్ఘాటించారు డొనాల్డ్. ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారజానీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుబంధ బసీజ్ మిలీషియా అధిపతి జనరల్ గులాం రజా సాల్మానీ తాము జరిపిన దాడుల్లో మృతి చెందినట్లుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. యుద్ధం తొలి రోజున సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత ఇరాన్కు భారీ స్థాయిలో ముస్తఫా ఖమేనీ ఎక్కడున్నా వెంబడించి మరీ అంతం చేస్తామని నెతన్యాహు ప్రభుత్వం వాణింగిస్తోంది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవాళ్లు ఎప్పుడూ తమ టార్గెట్లోనే ఉంటారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. ఎప్పుడు ఎక్కడ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోయినా టార్గెట్ మాత్రం మిస్ అయ్యే ఛాన్సే లేదంటున్నారు ఐడిఎఫ్ ప్రతినిధి డెఫ్రిన్. మొత్తానికి యుద్ధాన్ని ఆపేది లేదు. అత్యంత శక్తివంతమైన సైనికులు మా దగ్గర ఉన్నారు, చాలా శక్తివంతంగా ఉన్నామని చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాలకు సంబంధించి అసలు ఓవరాల్గా ఏం జరుగుతోంది, ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? ఇప్పటికే వివిధ దేశాలపై కూడా ఈ యుద్ధం ఎఫెక్ట్ పడుతోంది మనకు తెలుసు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు గిరిధర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. నమస్తే సార్. తా పట్టిన కుందేటికి 3 కాళ్ళు, నేనేమనుకుంటే అది చేయగలను, నాకు మించిన వాళ్ళు లేరు, నేను రాసిందే గీత, నాదే రాజ్యం. ఏమిటి ఇవన్నీని? అంటే ట్రంప్ చేస్తున్న దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఏమిటైనా అంటే ఖచ్చితంగా ఇంకా ఇంకా యుద్ధాన్ని కోరుకుంటున్నారా? ఎలా చూడాలి సార్ ఈ వ్యాఖ్యల్ని, ఇప్పుడు రీసెంట్గా చేసిన వ్యాఖ్యల్ని? అంటే ట్రంప్ యొక్క ఆలోచన దృక్పథాన్ని, అతనిలో ఉన్నటువంటి అహంకారాన్ని సొమ్ము చేసుకుంటున్నాడు బెంజమిన్ నెతన్యాహు. ఈ యుద్ధం, డొనాల్డ్ ట్రంప్ యుద్ధంలోకి ఎందుకు దిగాడో తెలియకుండా ఒక మిథ్యలో దించి ఈ యుద్ధం అన్నది అమెరికాని ఇరాన్ మీద యుద్ధం చేసేలా చేసింది బెంజమిన్ నెతన్యాహు. ఈ యుద్ధం బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ యుద్ధం. అమెరికాకి ఎటువంటి సంబంధం లేదు. ఇంగ్లీష్ లో 2 పదాలు ఉంటాయి, వార్ ఆఫ్ నెసెసిటీ లేదా వార్ ఆఫ్ చాయిస్. ఈ 2 ఉంటాయి. వార్ ఆఫ్ నెసెసిటీ అంటే మన మీద ఉప్పు వచ్చి పడినప్పుడు ఇంకా గత్యంతరం లేని పరిస్థితిలో మనం యుద్ధం చేయాలి. అవును, అవును సార్. వార్ ఆఫ్ నెసెసిటీ అంటారు. అలాగే వార్ ఆఫ్ చాయిస్ అంటే మనకి ఏం నష్టం లేదు, దానివల్ల మనకి ఏం కష్టం లేదు, ఊరికే సరదాగా వెళ్ళి యుద్ధం చేయడం అనేది, మనకి దానివల్ల యుద్ధం చేయవలసిన ఆవశ్యకత లేకపోయినా యుద్ధం చేయడం అనేది వార్ ఆఫ్ చాయిస్ అంటారు. ప్రస్తుతానికి జరుగుతున్నది ఆ వార్ ఆఫ్ చాయిస్. కానీ ఇజ్రాయెల్ దృష్టిలో చూస్తే కనుక వాళ్ళ జీవన మరణ సంఘర్షణ కింద వాళ్ళు భావిస్తున్నారు. ఖమేనీ శాసన ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఇజ్రాయెల్ కి శాంతి లేదు. ఇజ్రాయెల్ మీద ఉత్తరం నుంచి లెబనాన్ నుంచి హెజ్బొల్లా, దక్షిణాన గాజా నుంచి హమాస్, తర్వాత ఇక్కడ హౌతీలు యమన్ నుంచి వాళ్ళు నిరంతరం దాడులు చేస్తున్నారు. వాళ్ళని ఏదో విధంగా టార్గెట్ చేస్తున్నారు. అన్నిటికంటే అతి కిరాతకంగా అక్టోబర్ 7 జరిగినటువంటి ఆ ఘాతకం 1200 మందిని పొట్టన పెట్టుకుని ఈవెన్ శవాలను కూడా వాళ్ళు కబ్జా చేసుకొని తీసుకువెళ్ళింది
చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ మానభంగాలు చేసింది. ఇంకా చిన్న పిల్లల్ని చంపి వాళ్ళని మైక్రోవేవ్ లో తగలబెట్టినవి. ఈ ఉదంతాలన్నీ చూసేసరికి ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇరాన్ శక్తిని కంప్లీట్ గా సర్వనాశనం చేయాలని వాళ్ళు కంకణం కట్టారు. కానీ ఇజ్రాయెల్‌కి ఆ శక్తి లేదు. ఇరాన్‌ని కంప్లీట్‌గా నాశనం చేయగలిగిన శక్తి ఇజ్రాయెల్‌కి లేదు. ఏ విధంగా అయినా అమెరికాని దీంట్లో దించాలి అని చాలా ప్రయత్నం చేసింది ఇజ్రాయెల్. అప్పటి జో బైడెన్ ప్రభుత్వం ససేమిరానింది. అంతకంటే ముందర మనకు ఒబామా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒబామా కూడా దానికి ససేమిరా అన్నారు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా మొదటిసారి ఆయన రాష్ట్రపతి అయినప్పుడు కూడా బెంజమిన్ నెతన్యాహు చాలా ప్రయత్నాలు చేసినా గానీ ఇరాన్‌తో యుద్ధం చేయడానికి సిద్ధపడలేదు. మొన్న కూడా గత సంవత్సరంలో జరిగినటువంటి 12 రోజుల యుద్ధంలో కూడా అమెరికా పార్టిసిపేట్ చేయలేదు. ఆఖరి రోజు వచ్చి ఆ ఫర్దోలో 4 బాంబులు వేసి పెట్టారు తప్పితే దాంట్లో పెద్దగా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. అది కూడా ఆ రోజు బాంబులు వేసేసి ఆగిపోయారు. ఇరాన్ అమెరికాకి చెప్పి మేము బాంబులు వేస్తున్నాము అని చెప్పి ఖతార్ మీద ఉన్నటువంటి అమెరికన్ స్థావరాల మీద బాంబులు వేసేసి వాళ్ళు అక్కడ యుద్ధాలు ఆపేశారు గతంలో. ఎట్టి పరిస్థితుల్లో ఖమేనీని చంపొద్దు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కానీ 6 నెలల్లో ఏదో విధంగా ఇందాక మీరు చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి అహంకారపు ధోరణి, నేనే చక్రవర్తిని, నేనే సమ్రాట్‌ని అనుకున్నటువంటి ఆలోచనని సొమ్ము చేసుకున్నాడు మన బెంజమిన్ నెతన్యాహు. ఎస్పెషల్లీ మనకు నికోలస్ మడోరోని అతను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయిన తర్వాత వెనెజుయేలా మొత్తం ఆ చమురంతా వాళ్ళ అధీనంలోకి రాగానే డొనాల్డ్ ట్రంప్‌కి చాలా ధైర్యం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగానే ఇదే చేయొచ్చు. వాళ్ళ నేతృత్వాన్ని తీసేస్తే గనక నా చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను పెట్టుకొని నా ఇష్టానుసారం దీన్ని నడిపించొచ్చు అన్నటువంటి ఒక ఆలోచన తనకొచ్చింది. దాని దృష్ట్యా ఇజ్రాయెల్ చేసినటువంటి అద్భుతమైనటువంటి దౌత్యపరమైనటువంటి ఒక చర్య వల్ల ఈ ఊబిలోకి డొనాల్డ్ ట్రంప్ తెలియక దిగిపోయాడు. ఆయనకు యుద్ధం ఎందుకు చేస్తున్నాడో తెలియదు. యుద్ధ పరిణామం ఎలా ఉంటుందో తెలియదు. దీనివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటో తెలియదు. ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయినటువంటి జనరల్ కెయిన్ చాలా స్పష్టంగా చెప్పాడు. యుద్ధంలో దిగితే మనకు చాలా కష్టాలు వస్తాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ని మూసేయగలదు ఇరాన్. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి మనకు అంటే కూడా దాన్ని బేఖాతరు చేసి బెంజమిన్ నెతన్యాహు చెప్పిన మాటలను నమ్మి అతని బరిలోకి దిగాడు ఈసారి. దిగిన తర్వాత ఇప్పుడు కక్కలేక మింగలేక బయటికి ఎలా రావాలో తెలియక సతమతం. నేతృత్వాన్ని మొత్తం చంపేశాడు. రోజు పదే పదే అతను కానీ లేదా వాళ్ళ సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్జిట్ కానీ ఏం చెప్తున్నారు, వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ సైనికాధికారులను చంపేశాము, వాళ్ళ ఐఆర్జీసీ అధికారులను చంపేశాము, ఖమనేని చంపేశాము, అలాగే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అంటూ ఏమీ లేదు, మొత్తం అన్ని ధ్వంసం చేశాము, నేవీని ధ్వంసం చేశాము, కమ్యూనికేషన్, రడార్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్ ఏమున్నాయో అవన్నీ ధ్వంసం చేసేసాం. సర్వనాశనం అయిపోయింది ఆ దేశం అంట. మరి సర్వనాశనం అయితే యుద్ధం ఆపచ్చు కదా మీరు, ఎందుకు ఆపలేకపోతున్నారు? ప్రతిరోజు మీ మీద ఎందుకు దాడులు అవుతున్నాయి? నిన్న కూడా మనం చూస్తే ఇరాక్ లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ మీద దాడి జరిగింది. అలాగే ఫుజేరా పర్షియన్ గల్ఫ్ లో లేదు, మనం గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో ఈ యొక్క సంధి యొక్క పట్టు నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వాళ్ళు చమురు పంపించవచ్చు. దాని మీద 2-3 సార్లు దాడి జరిగింది. ఆఖరికి మిత్రదేశమైనటువంటి ఒమాన్ లో ఉన్నటువంటి డుకాం పోర్ట్ మీద, సలాలా మీద కూడా దాడులు చేశారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో గల్ఫ్ నుంచి చమురు బయటకు వెళ్ళడానికి వీలు లేదు అమెరికా ఇక్కడ ఉన్నంత వరకు అని ఒక అసిమెట్రికల్ యుద్ధం చేస్తోంది ఇరాన్. సో ఇరాన్ ప్రభుత్వం పట్ల మనకి ఎటువంటి ఒక సానుభూతి ఉండవలసిన అవసరం లేదు. అది చాలా అతి కిరాతకంగా రాక్షసత్వంతో వాళ్ళ పిల్లలందరినీ అదే అంటే అదే అర్థమవుతోంది. ఎక్కడా తగ్గేది లేదంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాన్ని ఆపం, మేము ఖచ్చితంగా ధీటుగా జవాబిస్తాం, మా నాయకులు మా లీడర్స్ ఎంతమంది చనిపోయినా అంటోంది ఇరాన్. అంటే ఇరాన్ ధైర్యాన్ని ఎలా చూడాలి సార్? అంటే ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఇరాన్? అంటే ఈరోజు మనకు సడన్ గా ఇరాన్ యొక్క శక్తి ఏంటో ఈ రోజు మనం చూస్తున్నాం. కానీ ఇది కొత్త విషయం కాదు. ఎందుకంటే ఇరాన్ ఏ ప్లానింగ్ తోటి ముందరకు వెళ్తుందో అదే ప్లానింగ్ తోటి వాళ్ళు హమాస్ కానీ హిజ్బుల్లా కానీ హౌతీలను కానీ అలాగే తయారు చేశారు. గత 3-4 దశకాలుగా ఎంతో మంది హమాస్, హిజ్బుల్లా నేతలని ఇజ్రాయెల్ చంపుతూనే వెళ్ళి, ఇన్ఫాక్ట్ ఒకరొకరిని చంపిన ఉదంతాలు చూస్తే కనుక మనం ఒక హాలీవుడ్ సీరియల్ తీయచ్చు. అలా అద్భుతంగా వాళ్ళని ట్రాక్ చేయడం ఏంటి, ఆ ఇంటెలిజెన్స్ ఏంటి, వాళ్ళ పేజర్లు ఏంటి, వాళ్ళ టాయిలెట్ లో బాంబులు పెట్టడం ఏంటి, వాళ్ళ పేజర్ బాంబులు పెట్టడం ఏంటి, అసలు ఇజ్రాయెల్ చేసింది అసలు అద్భుతం. మానవాళి చరిత్రలో ఎవరు చేయనంత అద్భుతాలు చేశారు. అంత చేసి ఇంతమంది నేతలను చంపినా కానీ కూడా ఈ రోజు హమాస్ ఇంకా బతికే ఉంది, హిజ్బుల్లా ఇంకా బతికే ఉంది. అంటే వాళ్ళు ఏం చేశారు, ఒక లేయర్స్ లో దాన్ని తయారు చేశారు.
నేతృత్వం అంతా తీసేసినా ఇంకా నెక్స్ట్ నేతృత్వం దాన్ని టేక్ ఓవర్ చేసే దిశగా దాన్ని మొత్తం స్ట్రక్చర్ పెట్టుకుంది. అందుకనే ఖమనేని చనిపోయిన తర్వాత దీని తగ్గుమోహం కనిపించట్లేదు. నిన్ననే లార్జానిని చంపారు. లార్జానిని చంపిన తర్వాత పెద్ద తేడా ఉండదు. ఇన్ఫాక్ట్ వీళ్ళందరి నేతలను చంపడం వల్ల అమెరికా చాలా ఇబ్బందులు పడింది. ఈ రోజు ఇరాన్‌తో మాట్లాడి ఏదో చర్చలు చేసి దీన్ని ఆపాలి అనుకుంటే ఎవరితో చర్చలు చేస్తారు? ఆ రోజు చర్చలు చేయడానికి ఎవరు లేరు, మనుషులు లేరు. లార్జాని వీళ్ళతోటి న్యూక్లియర్ చర్చల్లో అతను ఇరాన్ పక్షాన నిలబడినటువంటి ఒక మీడియేటర్ గా ఉన్నాడు. అతన్ని ఈరోజు చంపేశారు. ఎవరితో మాట్లాడుతుంది ఈరోజు అమెరికా? యుద్ధాన్ని ఆపమని ఎవరిని అడుగుతుంది అది? పెషెస్కియాన్ వాళ్ళ ప్రెసిడెంట్ కి శక్తి లేదు. పెషెస్కియాన్ తో మాట్లాడితే లాభం లేదు. మిగతా ఐఆర్జీసీ నేతృత్వం కానీ వాళ్ళ పొలిటికల్ వాళ్ళ మతానికి సంబంధించినటువంటి నేతృత్వం కానీ చంపేశారు మీరు. మొజ్తబా బతుకున్నాడో లేదో తెలియదు. కాబట్టి ఎవరితో మాట్లాడుతుంది ఈరోజు అమెరికా? ఈ లార్జానిని కనీసం ఉంచుకొని ఆయనతో మాట్లాడి ఏదైనా సంప్రదింపులు చేస్తుంటే దానికి ఏమొచ్చేదో మనకు తెలియదు. కాబట్టి వీళ్ళు టాక్టికల్ గా తప్పులు చేశారు, స్ట్రాటజిక్ గా కూడా తప్పులు చేశారు అమెరికా. రోజు అలాగే ఇరుక్కుపోయారు. ఇరాన్ ఇందాక చెప్పినట్టు వాళ్ళు మల్టిపుల్ లేయర్స్ లో మొత్తం నేతృత్వం తీసేసినా వాళ్ళు యుద్ధం చేయగలరు. రేపటి రోజు ఇరాన్ మీద న్యూక్లియర్ అటాక్ జరిగినా వాళ్ళు యుద్ధం చేస్తారు. సో అటువంటి స్ట్రక్చర్ పెట్టుకుని ఎక్కడ ఎలాగే హమాస్ హౌతీలలో మనం చూసామో, అది హెజ్బుల్లాలో చూసామో, సొరంగాలు తవ్వడం వల్ల కొన్ని దశకాలుగా సొరంగాలు. కాబట్టి ఇరాన్ నిండా సొరంగాలు, కొన్ని వేల మనకు మిజైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, కనీసం కొన్ని లక్షల్లో వాళ్ళ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ శక్తిని ఎలా వీళ్ళు క్షీణించగలరు? సాగ్రోస్ మౌంటైన్స్ ఉన్నాయి. సాగ్రోస్ పర్వతాలు అసలు వీళ్ళు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తోరాబోరా పర్వతాలని వీళ్ళు ఏం చేయలేకపోయింది అమెరికా. 20 సంవత్సరాలు కూర్చోలేకపోయారు. సాగ్రోస్ ఏం చేయగలరు? తోరాబోరాకి 4 రెట్లు ఎక్కువ ఉంటుంది అక్కడ పర్వతాలన్నీ కూడా. కాబట్టి ఇరాన్ అన్నది ఆ శక్తిని ఎన్నో దశకాలుగా పెంచుకుంది. వాళ్ళకు తెలుసు వీళ్ళతోటి యుద్ధం చేయలేము, చేస్తే మనకు నేతృత్వం అంతా దెబ్బతింటుంది, మనకి ఇన్ని నష్టాలు వస్తాయని తెలుసు వాళ్ళు. గత సంవత్సరం జూన్ లో బాంబులు వేసి, ఫర్దోలో బాంబులు వేసి మొత్తం దీన్ని సర్వనాశనం చేశాను నేను, డెసిమేటెడ్ కంప్లీట్ గా నాశనం చేసేసాను, అసలు వాళ్ళకి న్యూక్లియర్ శక్తి లేకుండా సర్వనాశనం చేశానని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేయకూడదు అందుకని నేను వెళ్తున్నాను అనడం ఏమైనా అర్థం ఉందా? అంటే అప్పుడు మీరు అబద్ధమైన ఉండాలి, లేదా ఇప్పుడు చెప్తున్న అబద్ధమైన ఉండాలి. అవునండి. వాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఎందుకు వెళ్ళారు అంటే ఇప్పుడు అబద్ధం లేదు. నిజంగానే వాళ్ళకి చేయగలిగిన శక్తి వాళ్ళకు ఉంది అంటే మీరు అప్పుడు అబద్ధం చెప్పు. రెండిట్లో ఏదో ఒకటి సత్యం ఉంటుంది, ఒకటి అబద్ధం. ఖచ్చితంగా న్యూక్లియర్ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారు ఈ రోజు దాకా ఎవరికి తెలియట్లేదు. ఇటు అమెరికా, ఇజ్రాయెల్, అలాగే అటు ఇరాన్, మొత్తం 3 దేశాలు కూడా తగ్గేదేలే అంటున్నాయి. ముఖ్యంగా ట్రంప్ అయితే చెలరేగిపోతున్నారని చెప్పచ్చు యుద్ధ సమయంలో. మనతో పాటు మామిడి గిరిధర్ గారు ఉన్నారు, విశ్లేషకులు. సార్తో మాట్లాడుతున్నాం. సార్, ముఖ్యంగా అంటే 2 కంట్రీస్ సంగతి పక్కన పెడితే కాసేపు, వాట్ అబౌట్ ఇజ్రాయెల్ సార్? ఏమిటి ఇజ్రాయెల్ ఎందుకని ఈ స్థాయిలో రెచ్చిపోతోంది? అంటే యుఎస్ అండ చూసుకున్నా ఎలా అర్థం చేసుకోవాలి? నేను చెప్పాను కదా ఇందాక, ఇది ఇజ్రాయెల్ కి వాళ్ళ జీవన మృత్యు సంఘర్షణ. దేశం ఉన్నంత వరకు ఇక్కడ మేము శాంతిగా ఉండలేము అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇరాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీసేసి ఇజ్రాయెల్ తోటి మైత్రి పెట్టుకున్నటువంటి ప్రభుత్వం వచ్చేంత వరకు మన దేశం శాంతిగా ఉండలేదు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కొన్ని దేశాలతోటి దౌత్యపరంగా వాళ్ళు మైత్రి పెట్టుకున్నారు. అబ్రామిక్ అకార్డ్స్ దృష్ట్యా యుఏఈ తోటి, బహ్రెయిన్ తోటి, ఇటువంటి కొన్ని దేశాలతోటి, అలాగే సౌదీ అరేబియా తోటి వాళ్ళకి ఇంకా ఇప్పటికి కూడా ఇంకా దౌత్యపరమైన అఫీషియల్ గా సంబంధాలు లేకపోయినా కానీ కూడా ప్రాక్టికల్ పర్పసెస్ ఇద్దరు కలిసే అన్ని పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధాల్లో అంతా కూడా మనం చూస్తే కనుక సౌదీ అరేబియా ఎయిర్ స్పేస్ వాడుకుంటోంది మనకు ఇజ్రాయెల్, వాళ్ళ మిజైల్స్ కొట్టడానికి కావచ్చు, లేదా వాళ్ళ ఇమిడియట్ రీఫ్యూలింగ్ కావచ్చు, లేదా వీళ్ళ ఫ్లైట్స్ వెళ్ళి కొట్టడానికి కావచ్చు, ప్రతిదీ కూడాను సౌదీ అరేబియా ఎయిర్ స్పేస్ వాడుకుంటోంది. సౌదీ అరేబియా పర్మిట్ చేస్తోంది. ఈవెన్ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మన ఎయిర్ ఇండియా కావచ్చు, మన ఇవన్నీ కూడాను మనకు టెల్ అవీవ్, బెన్ గురియన్ ఇక్కడికి వెళ్ళాలంటే కనుక మనకు ఇజ్రాయెల్ వెళ్ళాలంటే గతంలో మనం సౌదీ ఎయిర్ స్పేస్ వాడడానికి మనకు అనుమతి ఉండేది కాదు. అటువంటిది అది పర్మిట్ చేసింది. కాబట్టి పరోక్షంగా ఇజ్రాయెల్ ఆ చుట్టుపక్కల దేశాలతోటి ఒక విధమైనటువంటి అఫీషియల్ గా మైత్రో లేదా అన్అఫీషియల్ గానో మైత్రి పెట్టుకుంది. కాబట్టి శాంతి ఉంటుంది అనుకుంది. ఇరాన్ ని సర్వనాశనం చేసేస్తే కనుక ఇరాన్ మళ్ళీ వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి హమాస్, హౌతీలు, హిజ్బుల్లాలు వీళ్లకు సమర్థన ఇచ్చేటువంటి శక్తి ఇరాన్ లో ఉండకూడదు.
ఇజ్రాయెల్ మీద బాంబులు వేసేటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉండకూడదు. అలా దాన్ని కనుక క్షీణించగలిగితే మనం సురక్షితంగా ఉంటాము అని వాళ్ళ దీర్ఘకాలీనమైనటువంటి ప్లాన్. గల్ఫ్ లో జరిగిన ప్రతి యుద్ధం వెనకాల ఇజ్రాయెల్ హస్తమే ఉంది. ఏ యుద్ధం కూడాను అమెరికా యుద్ధం కాదు. మొదటి కువైట్ యుద్ధం తప్ప. కువైట్ యుద్ధం జార్జ్ బుష్ సీనియర్ ఆయన అప్పుడు సరే కువైట్ నుంచి ఇరాక్ ని వెనక్కి సద్దాం హుసేన్ పంపించాలి కాబట్టి అది యుద్ధం చేయాల్సి వచ్చింది. దాన్ని మినహాయిస్తే తర్వాత జరిగిన యుద్ధం సద్దాం హుసేన్ ని చంపేసినప్పుడు జరిగిన యుద్ధం కూడా అమెరికా యుద్ధం కాదు. సద్దాం హుసేన్ మొదటి యుద్ధం తర్వాత జార్జ్ బుష్ సీనియర్ ఈయన నేను చంపుతాను, నన్ను ఓడించాడు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఇతను చంపుతాను అని చెప్పి ఒక శపథం చేశాడు. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే దాన్ని వాడుకొని దాని అడ్వాంటేజ్ తీసుకొని జార్జ్ బుష్ జూనియర్ అతని కుమారుడైనటువంటి జార్జ్ బుష్ జూనియర్ ఎప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత నీ తండ్రిని చంపుతాను అన్నాడు ఇతను, మరి అతన్ని అపేక్షించి ఊరుకుంటావు నువ్వు, అతన్ని చంపి తీరు నువ్వు అని చెప్పి అతన్ని రెచ్చగొట్టారు. రెచ్చగొడితే అప్పుడు సరే నేను చంపుతాను కానీ ఏ కారణం చెప్పి వెళ్ళాలి అంటే కారణం ఏం సృష్టిస్తాం మీరు తయారు చేసుకోండి అన్నారు. అందుకనే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని అసలు ఏమీ అక్కడ వెపన్స్ లేవు, మాస్ డిస్ట్రక్షన్ లేవు, ఏమీ లేవు. అయినా దాన్ని క్రియేట్ చేసి అదే పనిగా అమెరికాను వాడుకొని అక్కడ రెచ్చగొట్టి వాళ్ళు యుద్ధం చేయించారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఖమనే ప్రభుత్వాన్ని తీసేయాలి అని ఇజ్రాయెల్ నిర్ణయించింది కాబట్టి వీళ్ళని వాడుకుంటారు. అందుకనే ఈ రోజే మనం చూసాము జో కెంట్ అన్నటువంటి వాళ్ళ కౌంటర్ టెర్రరిజం ఇన్ఛార్జ్ అతను రిజైన్ చేశాడు. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు ఎక్కడ కూడాను మన అమెరికాకి దీనివల్ల మనకు బాధ లేదు, వీళ్ళు మన మీద అటాక్ చేయదు, ఇరాన్ చేయదు, ఎటువంటి ఇంటెలిజెన్స్ కూడా లేదు. ఇది యుద్ధం వార్ ఆఫ్ చాయిస్. ఇజ్రాయెల్ ప్రేరణతోటి ఇజ్రాయెల్ లాబీకి వత్తాసు పలుకుతూ మనం యుద్ధంలోకి వెళ్ళాము, దీంట్లో నేను ఉండదలుచుకోలేదు అని రిజైన్ చేశాను. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతను ఎవరు, ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఈ ప్రభుత్వం లోపల ఉన్నటువంటి వ్యక్తి, తులసి గబాడ్కి రిపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి అతనికి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. సో తులసి గబాడ్ మాట్లాడట్లేదు, మనకు కాష్ పటేల్ మాట్లాడట్లేదు, జేడి వాన్స్ మాట్లాడట్లేదు, ఈవెన్ మార్కో రూబియో కూడా అడపదడప 1-2 మాట్లాడుతున్నాడు కానీ ఆ ఇరానియన్ రెజీమ్ రాక్షస రెజీమ్ అని వీళ్ళు టెర్రరిస్ట్ అని మాట్లాడుతున్నాడు కానీ యుద్ధం ఎందుకు చేశారో అతను కూడా ఏం చెప్పలేకపోతున్నాడు. సార్ ఆ పైపెచ్చు పొరపాటున యాక్చువల్ ఇష్యూ చేశాడు. ఇది ఈ ఇజ్రాయెల్ ఎలాగో వాళ్ళని కొడుతోంది, వాళ్ళని కొడితే ఇరాన్ మా మీద దాడి చేస్తుంది కాబట్టి మేము కొట్టామన్నాడు. అంటే ఇది మా యుద్ధం కాదు అని చెప్పగానే మార్కో రూబియో ఒప్పుకున్నాడు కూడా. షూర్ సార్. సార్ నాటో తెలివి తక్కువగా ప్రవర్తిస్తోంది. అండ్ ఇంకో ముఖ్యం ఏంటంటే హర్మోజ్ జలసంధి ఏదైతే ఉందో సార్ అక్కడికి యుద్ధ నౌకలను పంపడానికి నాటోతో పాటు దాన్ని ఫ్రెండ్షిప్ ఉన్న కంట్రీస్ అంటే మిత్ర దేశాలు కూడా నిరాకరించడంపై ట్రంప్ అయితే చాలా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాటో చాలా తెలివి తక్కువది అంటున్నాడు. అండి ట్రంప్ స్వయాన డంకా కొట్టుకుంటున్నాడు కదా, ప్రపంచంలో మాకు ఇచ్చిన సైన్యం లేదు, మాకు ఇచ్చిన నేవీ లేదు, మేమే అందరికంటే చాలా పెద్ద నేవీ మాది, పెద్ద సైన్యం, మా గొప్ప శక్తి మేము, మమ్మల్ని మించిన వాడు లేరు అని తనే చెప్పుకుంటున్నాడు కదా. అటువంటి అమెరికా సైన్యము యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర దాకా దరిదాపులు కూడా ఎందుకు వెళ్ళట్లేదు? గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో కూడా లేదు, అరేబియన్ సీలో పెట్టుకున్నారు. వీళ్ళ డ్రోన్లు వీళ్ళ మిజైల్స్ ఎక్కడొచ్చి పడతాయో అని చెప్పి దానికి దూరంగా ఉండి అక్కడి నుంచి వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ లో సార్టిల్ చేసే వాళ్ళు ఒక బాంబు ప్లేస్ వస్తున్నారు. అంటే అమెరికానే భయపడుతుంటే అమెరికా కంటే చాలా చిన్న శక్తులైనటువంటి ఈ దేశాలన్నీ ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇతరత్ర దేశాలు ఎలా వచ్చి యుద్ధం చేయగలవు? అమెరికానే భయపడుతుంటే వీళ్ళు ధైర్యం చేసే లోపల రాగలరా? కాబట్టి ఇది డొనాల్డ్ ట్రంప్ చెప్పేదంటే కాంట్రడిక్షన్ మనకు కనిపిస్తుంది. అబ్సల్యూట్ హిపోక్రసీ, ద్వంద్వ వైఖరి తప్ప ఇంకేమీ లేదు. ఒక సైడ్ ఏమో మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మీ అవసరం లేదు అంటాడు, రెండోసారి మీరు రాకపోతే నేను మర్చిపోను, అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తానో చూడని బెదిరిస్తున్నాడు. ఎందుకు బెదిరిస్తున్నాడంటే నీ చేత అవ్వట్లేదు నాకు ఒప్పుకో కనీసం అదే వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి చెప్పి ఇలా చేస్తున్నాను వాళ్ళ మద్దతు తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు ఏమైనా యుద్ధంలో దిగలేదు. ఓ రోజు ఉన్నటువంటి వేళ్ళు యుద్ధం చేసి వచ్చావు. ఇప్పుడు సడన్ గా నువ్వు చేసిన ఈ చెత్తనంతా వాళ్ళు వచ్చి ఊడవాలి, వాళ్ళు క్లీన్ చేయాలంటే వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి ఆ శక్తే లేదు. మీరు యుద్ధం చేస్తుంటే కావాలంటే వాళ్ళు వెనకాల వస్తారు మీతో, అంతేగాని మీరే ఆ హార్మోజ్ జలసంధికి వెళ్ళడానికి అంత భయపడుతుంటే డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ కూడా చేశాడు కదా, నేను ఎస్కాట్స్ ఇస్తాను, మా నేవీ వెళ్ళి వాళ్ళందరినీ ఆ షిప్లను బయటకు తీసుకొస్తుంది అన్నాడు కదా. మరి వెళ్ళు, కనీసం 2-3 షిప్లను బయటకు తీసుకురాని చేతనైతే. అమెరికానే చేయలేనటువంటి ఈ దేశాలలో చేస్తాయి అక్కడ. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు యుద్ధం ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ప్రతి యుద్ధం స్టార్ట్ చేసే ముందర దానికి క్లారిటీ ఉండాలి. ఎందుకు చేస్తున్నాము, ఏ కారణాల వల్ల చేస్తున్నామన్న క్లారిటీ ఉండాలి. ఈ యుద్ధంలో సాధించదలుచుకున్నామన్న క్లారిటీ ఉండాలి. ఎప్పుడు యుద్ధం ఆపాలి అన్న క్లారిటీ ఉండాలి. ఈ 3 అంశాలు తెలియకుండా
యుద్ధంలో దిగితే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎస్. అందుకని ఈ దేశాలు ఎవరు సిద్ధంగా లేరు. అడుగుతున్నారు, ఎందుకు యుద్ధం చేస్తున్నావు చెప్పు అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ దగ్గర చెప్పడానికి ఏమి కారణాలు లేవు. ఒకటే కారణం, ఇజ్రాయెల్ కొట్టదలుచుకుంది కాబట్టి ఇజ్రాయెల్ సమర్థనగా నేను పెట్టాను అంతే, తప్పితే ఇంకేమీ లేదు. సార్ ఏమాత్రం ఏదో ఏమాత్రం తగ్గకుండా ఇరాన్ చాలా వేగంగానే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఇరాన్కి ఏమాత్రం నష్టం ఏం జరగలేదంటారా? అసలు యాక్చువల్లీ ఖమేనీ చనిపోవడం అనేది ఇరాన్కు చాలా భారీ స్థాయిలో నష్టం అని మొత్తం అంతా భావించాం సార్. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరుగా ఉంది. అంటే ఒక విషయం, ఇరాన్ గణనీయంగా నష్టపోయింది, చాలా తీవ్రంగా నష్టం. వాళ్ళకి అఫ్ కోర్స్ ఎయిర్ ఫోర్స్ లేదు. ఎప్పుడో షా ఆఫ్ ఇరాన్ ఉన్నప్పుడు అమెరికా దగ్గర నుంచి కొన్నటువంటి విమానాలు తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఈ రోజు ఇరాన్ కి విమానాలు అమ్మడానికి ఏ దేశం కూడా సిద్ధంగా లేదు. ఈవెన్ చైనా కూడా వాళ్ళకి అమ్మలేకపోతుంది, రష్యా అమ్మలేదు, ఎవరు అమ్మలేదు. వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు. కానీ ఉన్న కొద్దో గొప్ప ఎయిర్ ఫోర్స్ కూడా మొత్తం ధ్వంసం చేశారు ఇప్పుడు ఈసారి. అలాగే వాళ్ళ నేవీ కూడా పెద్ద వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళ కమ్యూనికేషన్స్ నెట్వర్క్లు, వాళ్ళ రడార్లు అన్ని ధ్వంసమైనవి. విపరీతంగా నష్టపోయారు. వాళ్ళ నేతృత్వం, సీనియర్ నేతృత్వం, బాగా అనుభవం ఉన్నటువంటి నేతృత్వం, వీళ్ళందరినీ కూడా చంపేశారు. సో ఇరాన్ నష్టపోలేదు అనడంలో ఏం లేదు, బాగా గణనీయంగా దెబ్బతిన్నారు. కానీ ఖమనే చనిపోయినందువల్ల ఈరోజు అమెరికాకి చాలా పెద్ద ముప్పు ఎక్కడి నుంచి వస్తోందంటే, ఖమనే ఉన్నంత వరకు కూడా మేము న్యూక్లియర్ బాంబు తయారు చెయ్యము అని చెప్పి ఆయన ఒక ఫత్వా ఇష్యూ చేశారు. ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఆ ఫత్వా ఇంకా పనికిరాదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏ నేతృత్వం వచ్చినా కానీ వాళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేసుకోవచ్చు. కాబట్టి అమెరికా అటువంటి వ్యక్తిని తీసేసిన తర్వాత ఈ రోజు ఇరాన్ ఆపగలిగినటువంటి శక్తి ఎవరు లేరు. మొజ్తబా కూడా బతికున్నారో లేదో తెలియదు. ఇప్పుడు మొజ్తబా చంపేసినా కానీ కూడా మొజ్తబాని ఇంకోరు రీప్లేస్ చేస్తారు. ఆ రెజీమ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇన్ఫాక్ట్ మొజ్తబా అయతుల్లా అంత స్థాయిలో లేడు. అంటే మతపరంగా చూస్తే కనుక అయతుల్లా అయ్యేటువంటి క్షమత లేదు ఆయనకి. కానీ ఒక జూనియర్ ఆయనను అక్కడ పెట్టి ఐఆర్జీసీ చక్రం నడిపిస్తాం. ఐఆర్జీసీలో కూడా టాప్ లీడర్షిప్ పోయినా కానీ 31 డిస్ట్రిక్ట్స్ కింద దాన్ని విభజించుకొని ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇండిపెండెంట్ గా యుద్ధం చేస్తున్నారు. అందుకనే చెప్తున్నాను, రేపు టెహరాన్ మీద, ఎస్ఫహాన్ మీద, కామ్ మీద, ఇటువంటి వాటి మషాద్ మీద వీళ్ళు ఒక 4-5 న్యూక్లియర్ బాంబులు వేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేసినా కానీ కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇండిపెండెంట్ గా వీళ్ళందరూ ఎవరిద్దరూ వాళ్ళు చేస్తుంటారు. లార్జానియా లాంటి వాళ్ళు, లేదా మనకు మన మహమ్మద్ లాంటి వాళ్ళు సీనియర్ నేతృత్వం బతికుండింటే బహుశా వాళ్ళు ఏదో మాట్లాడి చర్చల్లో ఏదో విధంగా దీని సమస్యకి పరిష్కారం ఇచ్చుండొచ్చు. వాళ్ళందరినీ చంపేశారు. కాబట్టి ఈ రోజు టాప్ లీడర్షిప్ లేకపోయేసరికి నెక్స్ట్ లీడర్షిప్ మీద ఎటువంటి ఒత్తిడి లేదు. వీళ్ళు నెక్స్ట్ దీన్ని న్యూక్లియర్ బాంబు చేసి తీరుతారు. ఏది చేయకూడదు, దేని వల్ల యుద్ధం చేశామని డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ జరగబోతుంది ఈ రోజు ఇరాన్. ప్లస్ పైపెచ్చు ఈ రోజు హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే అక్కడున్న గల్ఫ్ దేశాలన్నీ కూడా సర్వనాశనం అవుతాయి. ఎందుకంటే రేపటి రోజు ప్రతి షిప్ కి వాళ్ళు ర్యాన్సమ్ డిమాండ్ చేస్తుంది ఇరాన్. ప్రతి షిప్ ఇక్కడి నుంచి వెళ్ళడానికి మేము చెప్తేనే పంపిస్తాం, లేకపోతే వదలము అని చెప్పి వాళ్ళు అక్కడ బిగుసు కూర్చుంటారు. కాబట్టి అమెరికా యుద్ధం అన్నది ఈ రోజు మన కళ్ళ ఎదురుగా చూస్తున్నాము. అమెరికా గణనీయంగా ఓడిపోయింది, చాలా దారుణంగా ఓడిపోతుంది ఇది. ఇరాన్ అమెరికాను ఓడిస్తే కనుక అమెరికా మీద గెలిచినటువంటి ఇరాన్ ప్రపంచానికి చాలా డేంజరస్. అది ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలకు డేంజరస్, అందరికీ కూడా చాలా కంటకంగా తయారవుతుంది. మనం భారతదేశం నుంచి మనకు కావాల్సింది ఏంటంటే మత ఛాందసం ఉన్నటువంటి ఇలా టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నటువంటి రెజీమ్ మనకు అక్కర్లేదు, అక్కడ ఉండకూడదని మనం పంపిద్దాము. ఆ ప్రజలచో నిర్ణయించబడినటువంటి సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక క్వశ్చన్ సార్. ముఖ్యంగా మనకి అంటే స్పెషల్లీ భారత్కి ఈ యుద్ధం వల్ల కలిగేటువంటి నష్టం కానీ, అలాగే ఫ్యూచర్లో జరగబోయేటువంటి ప్రమాదం కానీ ఏమైనా ఉందనిపిస్తుంది అంటారా? ఎట్లా అంటే మన చెప్పండి. చాలా ప్రమాదాలు ఉన్నాయి మనకు. మొట్టమొదటిది మనకు చమురు ఆగిపోతుంది, ఆల్రెడీ ఎదుర్కొంటున్నాం. వంట గ్యాస్ ఆగిపోతుంది మనకి, అది మేజర్ ప్రాబ్లం. సరే మనకు పెట్రోలియం ప్రాబ్లం లేదు, రష్యా నుంచి తెచ్చుకుంటాము, ఇంకెక్కడి నుంచి తెచ్చుకుంటాం మనం. పెట్రోల్ డీజిల్ కి కొరత లేదు మనకు. పెట్రోల్ డీజిల్ కెరోసిన్ లేదు. కానీ గ్యాస్, వంట గ్యాస్ మాత్రం మనకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మనకు ఒక 2-3 నెలల తర్వాత దీన్ని మన సమస్యకు పరిష్కారం తీసుకురావచ్చు. 2-3 నెలలు మాత్రం మనకి ఇబ్బందులు ఉంటాయి. అమెరికా నుంచో కెనడా నుంచో కొనుక్కుంటాం, అది ఓకే. 2 మన ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, ఇక్కడి నుంచి మనం ఎగుమతులు చేస్తున్నాం. ఆ గల్ఫ్ ప్రాంతంలో అందరు కూడా ఆహారం అంతా భారతదేశం మీద డిపెండ్ అయి ఉంది. ఇరాన్ లో కూడా ఈ రోజు రమారమి 70-80% వాళ్ళ గోధుమలు, బియ్యము భారతదేశం నుంచే వెళ్తుంది.
అలాగే మనకు కొండ ప్రాంతం అక్కడ పంటలు పండవు. మన దగ్గర నుంచే వెళ్తాయి. అలాగే వాళ్ళకు పల్సెస్ మన పప్పు ధాన్యాలు కానీ, ఇతరత్రా సామాగ్రి, కూరలు అన్నీ కూడా చాలా మటుకు 30, 40, 50% మన దగ్గర నుంచే వెళ్తాయి. అలాగే మిగతా దేశాలు కువైట్, తర్వాత అక్కడ ఉన్నటువంటి బహ్రెయిన్, మనకు ఖతార్ అవన్నీ ఎడారి ప్రాంతాలు. వాళ్ళకి ఎక్కడా పంటలు పండవు. అన్నీ భారతదేశం నుంచి కొనుక్కోవాల్సింది. కాబట్టి ఆ ఎగుమతులు మనం ఆగిపోతాయి. అవి దెబ్బతింటున్నాయి. తర్వాత మనకు అక్కడి నుంచి ఫర్టిలైజర్స్ రావట్లేదు. ఫర్టిలైజర్స్ రాకపోతే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసరికి ఎరువులు లేవు మన దగ్గర. మన రైతాంగానికి చాలా ఇబ్బందులొస్తాయి అప్పటికి. తర్వాత ఇంకా ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే 1,00,00,000 మంది మన భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి గమ్యగోచరంగా. వాళ్ళకి ఉద్యోగాలు పోయి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు. ఎందుకంటే అక్కడ ఈ ఎకానమీ అంతా దెబ్బతింటోంది. ఏ దేశానికి కూడా ఆదాయం రావట్లేదు. వాళ్ళు జమరు అమ్మలేకపోతున్నారు. బయట $103, $105 పర్ బ్యారల్ అమ్మకానికి ఉన్నా గాని కూడా అమ్మడానికి వీళ్ళకి లేదు. ఎందుకంటే స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటికి పంపించలేరు. ఆదాయం పడిపోయింది. ఖర్చులు పెరుగుతున్నాయి. వాళ్ళ దేశాన్ని ఇరాన్ మీద వస్తున్న బాంబుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఖర్చులు పెరిగి హుహు. ఆదాయం పడిపోయిన తర్వాత అక్కడ బిజినెస్‌లు దెబ్బతింటాయి. కాబట్టి చాలా మంది ఉద్యోగాల్లో తీసేస్తారు. కొన్ని లక్షల మంది భారతదేశానికి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ప్రమాదం మనకుంది. దీనివల్ల మనకొచ్చే రెమిటెన్సెస్ పడిపోతాయి. రెమిటెన్సెస్ మనం చూసాం గత 2 సంవత్సరాలుగా భారతదేశం ప్రపంచంలో ఏకైక దేశం $100 బిలియన్ పైచిలుకు మనకు మన ప్రవాసీ భారతీయులు మన దేశానికి పంపించినటువంటి రెమిటెన్సెస్ $100 బిలియన్ పైబడి మనకొస్తున్నాయి. అవి మనకు తగ్గిపోతాయి. కాబట్టి ఇన్ని అంశాల్లో మనకు దెబ్బలు తగులుతాయి. చాలా అంశాలు దెబ్బలు తగులుతాయి. ఇరాన్‌లో మనకు ఇంకా 2 అంశాలున్నాయి. ఒకటి చాబహార్ పోర్ట్ మన అధీనంలో ఉంది. అది ఈరోజు మూతపడుతుంది. 2 మనకు రష్యా నుంచి ఒక ప్రత్యామ్నాయం చూసుకున్నాం మనం. ఈ సూయజ్ కెనాల్ నుంచి చాలా దూరంగా రావాల్సినటువంటి చమురు కంటే, మనం అక్కడి నుంచి మాస్కో నుంచి డైరెక్ట్‌గా వయా అజర్బైజాన్, కాస్పియన్ సీ, ఇరాన్ గుండా, బందర్ అబ్బాస్ గుండా మనం ముంబైకి తీసుకొచ్చేటువంటి ఒక కారిడార్ పెట్టుకున్నాం. దాని పేరు నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ ఎన్ఎస్‌టిసి అంటాం. అది దెబ్బతింటుంది. కాబట్టి ఎన్నో విధాల మనకు కూడా చాలా గణనీయంగా దెబ్బలు తగులుతాయి మనకు కూడా. మనం తప్పించుకోలేము. యెస్ సార్. యెస్ సార్. కాకపోతే షూర్. ఉన్న దేశాల పోల్చి చూస్తే భారత ప్రభుత్వం ఎన్నో ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం కాబట్టి ఈరోజు 40 దేశాల నుంచి మనం చమురు కొంటున్నాం కాబట్టి దీన్ని కుషన్ చేయవచ్చు, తట్టుకోవచ్చు. ఈరోజు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటితో పోల్చి చూస్తే యూరోప్, అమెరికాతో పోల్చి చూస్తే మన చమురు అంటే పెట్రోల్ బంక్‌లో మన పెట్రోల్ ధరలు ఒక్క రూపాయి కూడా పెరగలేదు. వేరాస్ ఈరోజు మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలని రేషనింగ్ చేస్తున్నాయి. 4 రోజుల్లో పని చేయాలి, ఇంతమందికే ఇస్తాము. ఇన్ని రేషనింగ్ చేస్తున్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం మనకున్నటువంటి ఇబ్బందులని ప్రజలకి ఎంత తక్కువ ఇంపాక్ట్ ఉంటుందో అంత తక్కువ ఇంపాక్ట్ ఉండేలాగు వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. యెస్ సార్. యెస్ సార్. కానీ కొనసాగితే షూర్ సార్. మాత్రం మనకు ఇబ్బందులు తప్పవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విశ్లేషణ అందించినందుకు. సో ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.